ఓం శ్రీ వారాహిదేవియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు ఏ మాసాల్లో ఏ తేదీల్లో పంచమి తిథులు వచ్చాయి, అలాగే శుక్రవారం ప్లస్ పంచమితో కూడుకున్నటువంటి రోజులు ఎప్పుడు వచ్చాయి, ఈ 2025 సంవత్సరంలో ఆషాఢగుప్త నవరాత్రులు అంటే శ్రీ వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 పుష్య శుక్ల పంచమి తిథి 2025 జనవరి 3 శుక్రవారం రాత్రి 12:59 నుండి ప్రారంభమయ్యి 2025 జనవరి 4 శనివారం రాత్రి 11:14 వరకు పంచమి తిథి ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను జనవరి 4 శనివారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇంకా 2025 పుష్య బహుళ పంచమి తిథి 2025 జనవరి 18 శనివారం తెల్లవారుజామున 5:29 నుండి ప్రారంభమయ్యి 2025 జనవరి 19 ఆదివారం ఉదయం 7:08 వరకు ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను జనవరి 18 శనివారం రోజు నిర్వహించుకోవాలి. ఇంకా 2025 మాఘ శుక్ల పంచమి తిథి 2025 ఫిబ్రవరి 2 ఆదివారం ఉదయం 12:27 ప్రారంభమయ్యి 2025 ఫిబ్రవరి 3 సోమవారం ఉదయం 10:10 వరకు అయితే ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి రాత్రి పూజ నిర్వహించుకునేవారు ఫిబ్రవరి 2 ఆదివారం రోజు నిర్వహించుకోవాలి. ఇంకా ఉదయం తెల్లవారుజామున పంచమ పూజ నిర్వహించుకునేవారు ఫిబ్రవరి 3 సోమవారం రోజు నిర్వహించుకోవాలి. ఇంకా 2025 మాఘ బహుళ పంచమి తిథి 2025 ఫిబ్రవరి 16 ఆదివారం రాత్రి 12:23 ప్రారంభమయ్యి 2025 ఫిబ్రవరి 17 సోమవారం రాత్రి 2:30 వరకు అయితే ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమ పూజను ఫిబ్రవరి 17 సోమవారం రోజు నిర్వహించుకోవాలి. ఇంకా 2025 పాల్గొన శుక్ల పంచమి తిథి 2025 మార్చి 3 సోమవారం రాత్రి 10:30 నుండి ప్రారంభమయ్యి 2025 మార్చి 4 మంగళవారం రాత్రి 8:06 వరకు ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను 2025 మార్చి 4 మంగళవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇంకా పాల్గొన బహుళ పంచమి తిథి 2025 మార్చి 18 మంగళవారం రోజు రాత్రి 7:07 నుండి ప్రారంభమయ్యి 2025 మార్చి 19 బుధవారం రాత్రి 9:04 వరకు ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను 2025 మార్చి 19 బుధవారం రోజు నిర్వహించుకోవాలి. ఇంకా 2025 చైత్ర శుక్ల పంచమి తిథి 2025 ఏప్రిల్ 2 బుధవారం ఉదయం 7:44 నుండి ప్రారంభమయ్యి 2025 ఏప్రిల్ 2 బుధవారం రాత్రి తెల్లవారుజామున 5:28 వరకు ఉంటుందండి. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను 2025 ఏప్రిల్ 2 బుధవారం రోజు నిర్వహించుకోవాలి. చైత్ర బహుళ పంచమి తిథి 2025 ఏప్రిల్ 17 గురువారం మధ్యాహ్నం 12:02 నుండి ప్రారంభమయ్యి 2025 ఏప్రిల్ 18 శుక్రవారం మధ్యాహ్నం 1:08 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి వారాహి అమ్మవారి శుక్రవారం పంచమి పూజను నిర్వహించుకునేవారు ఏప్రిల్ 18 శుక్రవారం రోజు తెల్లవారుజామున నిర్వహించుకోవాలండి. ఇంకా వారాహి అమ్మవారి రాత్రి పూజను నిర్వహించుకునేవారు ఏప్రిల్ 17 గురువారం రోజు రాత్రి అయితే నిర్వహించుకోవాలి. ఇంకా 2025 వైశాఖ శుక్ల పంచమి తిథి 2025 మే 1 గురువారం సాయంత్రం 4:21 నుండి ప్రారంభమయ్యి 2025 మే 2 శుక్రవారం మధ్యాహ్నం 2:40 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి వారాహి అమ్మవారికి రాత్రి సమయంలో పంచమి పూజను నిర్వహించుకునేవారు మే 1 గురువారం రోజు రాత్రి అయితే నిర్వహించుకోండి. ఇంకా శుక్రవారం పంచమి రోజు పూజను నిర్వహించుకోవాలనుకునేవారు మే 2 శుక్రవారం రోజు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. వైశాఖ బహుళ పంచమి తిథి 2025 మే 16 శుక్రవారం రాత్రి 2:33 నుండి ప్రారంభమయ్యి 2025 మే 17 శనివారం రాత్రి 2:40 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను 2025 మే 17 శనివారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇంకా 2025 జ్యేష్ఠ శుక్ల పంచమి తిథి 2025 మే 30 శుక్రవారం రాత్రి 1:28 నుండి ప్రారంభమయ్యి 2025 మే 31 శనివారం రాత్రి 12:32 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను 2025 మే 31 శనివారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇంకా 2025 జ్యేష్ఠ బహుళ పంచమి తిథి 2025 జూన్ 15 ఆదివారం మధ్యాహ్నం 2:15 నుండి ప్రారంభమయ్యి 2025 జూన్ 16 సోమవారం మధ్యాహ్నం 1:27 వరకు పంచమి తిథి ఉంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను రాత్రి సమయంలో నిర్వహించుకునేవారు 2025 జూన్ 15 ఆదివారం రోజు నిర్వహించుకోవాలి. ఇంకా తెల్లవారుజామున అమ్మవారికి పూజను నిర్వహించుకునే
నిర్వహించుకునేవారు జూన్ 16 సోమవారం రోజు నిర్వహించుకోవాలి. ఇంకా 2025 ఆషాఢ శుక్ల పంచమి తిథి 2025 జూన్ 29 ఆదివారం ఉదయం 11:51 నుండి ప్రారంభమయ్యి 2025 జూన్ 30 సోమవారం పగలు 11:50 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను రాత్రి సమయంలో నిర్వహించుకునేవారు జూన్ 29 ఆదివారం రోజు, ఇంకా ఉదయం వేళల్లో నిర్వహించుకునేవారు జూన్ 30 సోమవారం రోజు నిర్వహించుకోవాలి. 2025 ఆషాఢ బహుళ పంచమి తిథి 2025 జూలై 14 సోమవారం రాత్రి 11:59 నుండి ప్రారంభమయ్యి 2025 జూలై 15 మంగళవారం రాత్రి 10:22 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి మనం వారాహి అమ్మవారి పంచమి పూజను 2025 జూలై 15 మంగళవారం రోజు నిర్వహించుకోవాలి. 2025 శ్రావణ శుక్ల పంచమి తిథి 2025 జూలై 28 సోమవారం రాత్రి 11:47 నుండి ప్రారంభమయ్యి 2025 జూలై 29 మంగళవారం రాత్రి 12:42 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి మనం వారాహి అమ్మవారి పంచమి పూజను 2025 జూలై 29 మంగళవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. 2025 శ్రావణ బహుళ పంచమి తిథి 2025 ఆగస్టు 13 బుధవారం ఉదయం 8:16 నుండి ప్రారంభమయ్యి 2025 ఆగస్టు 14 గురువారం ఉదయం 6:09 వరకు మనకి పంచమి తిథి అయితే ఉంటుందండి. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను రాత్రి సమయంలో నిర్వహించుకునేవారు ఆగస్టు 13 బుధవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇంకా ఉదయం వేళల్లో అమ్మవారికి పంచమి పూజను నిర్వహించుకునేవారు ఆగస్టు 14 గురువారం రోజు అయితే చేసుకోవాలి. ఇంకా 2025 భాద్రపద శుక్ల పంచమి తిథి 2025 ఆగస్టు 27 బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభమయ్యి 2025 ఆగస్టు 28 గురువారం మధ్యాహ్నం 3:43 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను రాత్రి సమయంలో నిర్వహించుకునేవారు ఆగస్టు 27 బుధవారం రోజు, ఇంకా ఉదయం వేళల్లో తెల్లవారుజామున నిర్వహించుకునేవారు ఆగస్టు 28 గురువారం రోజు నిర్వహించుకోండి. 2025 భాద్రపద బహుళ పంచమి తిథి 2025 సెప్టెంబర్ 11 గురువారం సాయంత్రం 4:12 నుండి ప్రారంభమయ్యి 2025 12 శుక్రవారం మధ్యాహ్నం 1:47 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను రాత్రి సమయంలో నిర్వహించుకునేవారు సెప్టెంబర్ 11 గురువారం రోజు నిర్వహించుకోవాలి. ఇంకా ఉదయం వేళల్లో తెల్లవారుజామున అమ్మవారికి పూజను నిర్వహించుకునేవారు శుక్రవారం పంచమి రోజుని మీరు అమ్మవారికి పూజను అయితే చేసుకోండి. ఇంకా 2025 ఆశ్వయుజ శుక్ల పంచమి తిథి 2025 సెప్టెంబర్ 26 శుక్రవారం ఉదయం 6:20 నుండి ప్రారంభమయ్యి 2025 సెప్టెంబర్ 27 శనివారం ఉదయం 8:24 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను 2025 సెప్టెంబర్ 26 శుక్రవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇంకా 2025 ఆశ్వయుజ బహుళ పంచమి తిథి 2025 అక్టోబర్ 10 శుక్రవారం రాత్రి 12:28 నుండి ప్రారంభమయ్యి 2025 అక్టోబర్ 11 శనివారం రాత్రి 10:05 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను 2025 అక్టోబర్ 11 శనివారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇంకా 2025 కార్తీక శుక్ల పంచమి తిథి 2025 అక్టోబర్ 25 శనివారం రాత్రి 12:07 నుండి ప్రారంభమయ్యి 2025 అక్టోబర్ 26 ఆదివారం రాత్రి 1:55 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను 2025 అక్టోబర్ 26 ఆదివారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇంకా కార్తీక బహుళ పంచమి తిథి 2025 నవంబర్ 9 ఆదివారం ఉదయం 9:58 నుండి ప్రారంభమయ్యి 2025 నవంబర్ 10 సోమవారం ఉదయం 7:08 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను రాత్రి సమయంలో నిర్వహించుకునేవారు 2025 నవంబర్ 9 ఆదివారం రోజు నిర్వహించుకోండి. ఇంకా అమ్మవారికి తెల్లవారుజామున పంచమి పూజను నిర్వహించుకునేవారు నవంబర్ 10 సోమవారం రోజు నిర్వహించుకోండి. ఇంకా 2025 మార్గశిర శుక్ల పంచమి తిథి 2025 నవంబర్ 24 సోమవారం సాయంత్రం 6:03 నుండి ప్రారంభమయ్యి 2025 నవంబర్ 25 మంగళవారం సాయంత్రం 6:56 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను రాత్రి సమయంలో చేసుకునేవారు నవంబర్ 24 సోమవారం రోజు చేసుకోవాలి. ఇంకా ఉదయం వేళల్లో అమ్మవారికి పంచమ పూజ నిర్వహించుకునేవారు నవంబర్ 25 మంగళవారం రోజు చేసుకోవాలి. ఇంకా మార్గశిర బహుళ పంచమి తిథి 2025 డిసెంబర్ 8 సోమవారం రాత్రి 9:16 నుండి ప్రారంభమయ్యి 2025 డిసెంబర్ 9 మంగళవారం రాత్రి 7:59 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను రాత్రి సమయంలో నిర్వహించుకునేవారు డిసెంబర్ 8 సోమవారం రోజు రాత్రి నిర్వహించుకోవాలి. ఇంకా ఉదయం వేళల్లో అమ్మవారికి పూజ నిర్వహించుకునేవారు డిసెంబర్ 9 మంగళవారం రోజు అయితే చేసుకోవాలి. ఇంకా 2025 పుష్య శుక్ల పంచమి తిథి 2025 డిసెంబర్ 24 బుధవారం ఉదయం 10:51 నుండి ప్రారంభమయ్యి 2025 డిసెంబర్ 25 గురువారం ఉదయం 10:43 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను రాత్రి సమయంలో నిర్వహించుకునేవారు 2025 డిసెంబర్ 24 బుధవారం రోజు నిర్వహించుకోవాలి. ఉదయం వేళల్లో అమ్మవారికి పూజ నిర్వహించుకునేవారు డిసెంబర్ 25 గురువారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఈ 2025 సంవత్సరంలో మనకి ఆషాఢ గుప్త నవరాత్రులు అంటే శ్రీ వారాహిదేవి నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. మనకి ఆషాఢ గుప్త నవరాత్రులు
2025 జూన్ 26 గురువారం పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి 2025 జూలై 4 శుక్రవారం నవమి తిథితో అయితే ముగుస్తున్నాయి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.